అయ్యా నా గుడి మేస్త్రి పనులు కొంచెం నేర్పియండి అయ్యా. దానికెందుకు అంత దీనంగా అడుగుతున్నావా? నువ్వు నా కొడుకు మాదిరిగా నీకు నేను నేర్పిస్తాను రా. ఒక మూట సిమెంట్కి 10 అనకొలు ఇసుకేయాలా. పని చేసేది మెయిన్ కాదు, పనంతా అయిపోయిన తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేసి ఎత్తి పెట్టుకోవాలా. పని మొత్తం నేర్చుకున్నావు కదా? నేర్చుకున్నానయ్యా. సరే, టైం అయింది, పోయి తినేసి రాబో. తినేదానికి కూడా ఏమీ లేదయ్యా. అబ్బా, సరేరా మా ఇంటికాడ పోయి తిందాం. సరే, ఇక్కడే ఉండు, లోపలికి పోయి వస్తాం. సరేనయ్యా. మేస్త్రి మేస్త్రి నో ఏమన్నా? రేపు ఒక పని ఉంది, మేస్త్రిని పనికి పిలుద్దామని వచ్చిన. నో ఇటానా? ఆయన ఎందుకు నా పిలుస్తావా? ఆయనకి పని తెలీదు. కూలి కూడా 2000 తీసుకుంటాడు. పని కూడా ఫాస్ట్ గా చెయ్యన్నా. అవునంటావు ఏందినా? ఈ రోజు కూడా ఒక నేమర్చి 5000 తీసుకునేనాడు. మేస్త్రి నాకు వద్దురా, కానీ నాకు తెలిసిన మేస్త్రి ఎవరు లేరా? ఎందుకు లేదునా? నేనుండా. డబ్బులు కూడా తక్కువే తీసుకుంటాలే. నువ్వు మనవన్నా. రేపు వచ్చేనా? ఎవర్రా ఆయన? అయ్యా, మా మావయ్యా. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా.